అది ఒక విషయం మీరు ఆలోచించండి. లోకం దృష్టిలో చావు గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. లోకం దృష్టిలో గొప్ప చావు అని అంటే, నువ్వు బాగా మంచి ఒక ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి చనిపోయావు అనుకోండి, చాలా గొప్పగా నీ మరణం గురించి మాట్లాడుతుంది. ఒక మంచి రాజకీయ నాయకుడుగా ఉండి సేవలు చేసి చనిపోయావు అనుకో, నీ కోసం ప్రభుత్వ లాంఛనాలతో అనేక మంది, వందలాది మంది, వేలాది మంది అభిమానుల సమక్షంలోని తీసుకొని వెళ్ళి అక్కడ అంత్యక్రియలు జరిగిస్తే చాలా గొప్ప చావు, చాలా గొప్ప మరణంగా మాట్లాడుతుంది. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది ఏది దేవుని దృష్టికి ఘనము కాదు. అందుకే అందరూ చావు గురించి ఆయన చెప్పదలుచుకోలేదు, అందరూ చావు గురించి దేవుడు మాట్లాడదలుచుకోలేదు. యెహోవా భక్తుల మరణము మాత్రమే ఆయన దృష్టికి చాలా విలువైనది. 116:17 చదువుకుంటే కీర్తనలో, కేవలం ఎవరి చావయ్యా, ఎవరి మరణమయ్యా నీ దృష్టికి గొప్పది అని అంటే, నా కొరకు బ్రతికి మరణించిన వారు వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయినా వారి మరణం నా దృష్టికి విలువైనది. చంపబడిన వారి మరణం నా దృష్టికి విలువైనదే.